హాయ్ హలో స్టూడెంట్స్, ఈరోజు సివిక్స్లో 10 మార్క్స్ క్వశ్చన్లో మనం చూస్తే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి 10 మార్క్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ చూసినట్లయితే మొత్తంగా మనకి 5 క్వశ్చన్లు ఇస్తారు. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటిది ఫస్ట్ లెసన్లో నుంచి రాజనీతి శాస్త్ర పరిధిలోంచి వస్తుంది. ఆ క్వశ్చన్ మీకు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. దాంట్లో ఆ 2 క్వశ్చన్స్ కూడా మీకు ఒక వీడియోలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూసినట్లయితే మనకి జాతీయవాదం అనే లెసన్ నుంచి రావడం జరుగుతుంది. దాంట్లో ఒక క్వశ్చన్ మాత్రమే మనకి మెటీరియల్లో టెక్స్ట్ బుక్లో ఉండడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ కూడా మీకు వీడియోలో మీకు తెలియచేయడం జరిగింది. అది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పబ్లిక్లో డైరెక్ట్గా మనం ప్రిపేర్ అయిన క్వశ్చన్ డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ మనకి ఇవ్వకుండా రాసేటువంటి క్వశ్చన్. దాన్ని మీకు గత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మూడో క్వశ్చన్ మనకి 6th లెసన్ నుంచి రావడం జరుగుతుంది. అదే ఆ లెసన్లో మనకి 6th లెసన్ చూసినట్లయితే హక్కులు బాధ్యతలు అనేటువంటి లెసన్. ఈ లెసన్ మొత్తంగా మనం చదువుకున్నట్లయితే మనకి దీంట్లోంచి 10 మార్క్స్ క్వశ్చను, 5 మార్క్స్ క్వశ్చను, 2 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. దీని నుంచి మనకి మొత్తంగా చూసినట్లయితే మనకి 19 మార్క్స్ వచ్చేటువంటి లెసన్ ఇది. దీంట్లో ఎస్ఏ క్వశ్చన్స్ చూసినట్లయితే 2 క్వశ్చన్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఎస్ఏ క్వశ్చన్, ఆ 2 క్వశ్చన్లు మనం ప్రిపేర్ అయినట్లయితే మనకి 10 మార్కులు మన దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. వాటిలో మొట్టమొదటి క్వశ్చన్ చూసినట్లయితే హక్కులు నిర్వచించి పౌర హక్కులను వివరించండి. ఈ పౌర హక్కుల గురించి అంటే ప్రతి పౌరునికి కొన్ని హక్కులు ఉంటాయి. వాటినే మనం పౌర హక్కులు అని పిలవడం జరుగుతుంది. మనకి చూసినట్లయితే హక్కులు అనేటువంటి ఎన్ని ఉంటాయి, వాటి గురించి కొన్ని నిర్వచనాలు మనం చెప్పడం జరిగింది. దాంట్లో బార్కర్ కానీ టిహెచ్ గ్రీన్ కానీ వీళ్ళు హక్కుల యొక్క నిర్వచనాలను తెలియచేయడం జరిగింది. అంటే ప్రతి పౌరునికి ఎన్ని రకాల హక్కులు ఉంటాయని చెప్పొచ్చు అంటే 10 రకాలైనటువంటి హక్కులు ఉంటాయంట. ఒకటి జీవించే హక్కు అనేటువంటిది. చూడండి, మనం ఇక్కడ చూపిస్తున్నాం మనకి జీవించే హక్కు. జీవించే హక్కు అనేటువంటి అతి ప్రాముఖ్యమైన హక్కు కింద టిహెచ్ గ్రీన్ చెప్పాడంట. అంటే ప్రతి వ్యక్తి కూడా జీవించడానికి హక్కు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రెండోది స్వేచ్ఛ హక్కు అంట. అంటే ప్రతి పౌరునికి కూడా స్వేచ్ఛలు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పౌరునికి ఏది స్వేచ్ఛ అనేటువంటిది, వాక్ స్వాతంత్రం ఉంటుంది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడడానికి మనకి స్వేచ్ఛ అనేటువంటిది ఉంటుంది. ఆ విధంగా మనకి స్వేచ్ఛ హక్కు అనేటువంటిది. నెక్స్ట్ వన్ చూడట్లేదు, థర్డ్ వన్ చూడట్లేదు మనకి సమానత్వ హక్కు. అంటే కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా చట్టం అందరూ కూడా సమానంగా చూడడం జరుగుతుంది. అంటే సమానత్వ హక్కు కూడా మనకి పౌర హక్కుల్లో ఒకదాని కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే మనకి ఆస్తి హక్కు. అంటే మనం ఇది ఆస్తిని సంపాదించుకోవడానికి, కుటుంబం మన సొసైటీలో మంచిగా నివసించడానికి ఆస్తి అనేటువంటిది అవసరం. ఆస్తి హక్కు కూడా మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ వన్ కుటుంబ హక్కు. అంటే సమాజంలో ప్రతి వ్యక్తి కూడా సమాజాన్ని గురించి మొట్టమొదటి ఎక్కడ నేర్చుకోవడం జరుగుతుందని చెప్పొచ్చు అంటే కుటుంబంలోనే నేర్చుకుంటూ ఉంటాడు. అంటే కుటుంబ హక్కు కూడా ప్రతి వ్యక్తికి కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మత హక్కు. మన భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి. మన భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని, లౌకికవాద దేశమని పిలుస్తారు. ఎందువల్ల చెప్పొచ్చు అంటే ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా అన్ని మతాలు కూడా మనందరూ కూడా సమానంగానే నివసించినటువంటి జరుగుతుంది. ఆ విధంగా మనకి మత హక్కు అనేటువంటిది కూడా మనకి పౌర హక్కుల్లో ఒకటి కింద చెప్పుకోవచ్చు. ఒప్పంద హక్కు అంటే ఒప్పందాలు చేసుకోవడం. అంటే ఏదన్నా బిజినెస్లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ దీంతో పాటు చూసినట్లయితే కొన్ని విషయాల్లో ఒప్పందాలు చేసుకోవడానికి మనకి హక్కు అనేటువంటిది ఉంటుందంట. నెక్స్ట్ వన్ విద్యా హక్కు అనేటువంటిది. ఈ విద్య అనేటువంటి చదువుకోవడానికి, చదువు అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడా అవసరం. ఎంతవరకైనా చదువుకునేటువంటి హక్కు అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడా. అందువల్లే ప్రభుత్వం అనేటువంటిది బిలో 14 years 14 సంవత్సరాలలోపు వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రవేశపెడుతూ ఉంటుంది. అంటే విద్యా హక్కు ద్వారానే మనకి హక్కు అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే సంస్థలు, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు అంట. ఇది కూడా మనకి ప్రాథమిక హక్కుల్లో వన్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఉన్నట్లయితే రాజ్యాంగ పరిహార హక్కు. ఈ 10 కూడా ప్రతి పౌరునికి కూడా ఉండేటువంటి హక్కులు. ఇది హక్కులు బాధ్యతలు మొట్టమొదటి ఎస్ఏకి వచ్చిన పౌర హక్కుల గురించి.
అంటే ప్రతి పౌరునికి కూడా 10 రకములైన హక్కులు ఉంటాయి. ఇది మొట్టమొదటి క్వశ్చన్. దీని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, దాంతోపాటు ఎక్కువసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏదని చెప్పొచ్చు అంటే హక్కుల పరిరక్షణ అంశాలను గుర్తించండి. హక్కుల్ని రక్షించడానికి ఉన్నటువంటి అంశాలంట. అంటే ప్రతి పౌరునికి మనకి ఎన్ని రకాల హక్కులు ఉన్నాయి? 10 రకాలైన హక్కులు ఉన్నాయి కదా. ఈ హక్కులన్నింటిని కూడా రక్షించడానికి ఉన్నటువంటి హక్కు ఏదని చెప్పొచ్చు, అంశమే ఏదని చెప్పొచ్చు అంటే హక్కుల పరిరక్షణ అంశాలు. వీటిలో మొట్టమొదటిది మన హక్కులను రక్షించేటువంటి బాధ్యత మొట్టమొదటిగా ప్రజాస్వామ్య పాలన. అంటే ప్రజలు ఎవరినైతే ఓటు హక్కు ద్వారా ఓటు చేసి ఎన్నుకోవడం జరుగుతుందో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన హక్కుల్ని రక్షించడం జరుగుతుంది. రెండోది చూసినట్లయితే మనకి లిఖిత దృఢ రాజ్యాంగం. మన హక్కుల్ని ఏ విధంగా రక్షించాలో అనే విషయం ముందుగా ఎక్కడ రాసి ఉంటుందని చెప్పొచ్చు అంటే మన భారత రాజ్యాంగంలో రాసి ఉంటుంది. అంటే మనం గమనించినట్లయితే మన భారతదేశాన్ని ఉన్నటువంటి రాజ్యాంగాన్ని లిఖితపూర్వక రాజ్యాంగం అని పిలుస్తాం. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అంటే లిఖించడం అంటే రాస్తున్నటువంటి రాజ్యాంగాన్ని లిఖితపూర్వక రాజ్యాంగం అంటే మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో అలిఖితపూర్వక రాజ్యాంగాలు కూడా ఉన్నాయి అని మనం ఆలోచన చేయాలి. అంటే అలిఖితపూర్వక రాజ్యాంగం ఎక్కడ ఉంది? ఇంగ్లాండ్లో ఉంటుంది. అంటే వాళ్ళ పరిపాలన అంతా కూడా దేని ద్వారా జరుగుతుందని చెప్పొచ్చు అంటే ఆచారాలు సాంప్రదాయాల ద్వారా జరుగుతుంది. అంటే వాళ్ళకి లిఖించినటువంటి రాజ్యాంగం వాళ్ళకి లేదు. మన భారత రాజ్యాంగమే ఏ రాజ్యాంగం అని చెప్పొచ్చు అంటే లిఖితపూర్వక దృఢ రాజ్యాంగం, దృఢంగా ఉంటుంది. అంటే ఇది కూడా మన హక్కుల్ని రక్షిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మన ప్రాథమిక హక్కులను పొందుపరచుట. అంటే ప్రతి పౌరునికి కూడా కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. వాటిని ఏ విధంగా రక్షించాలనే విషయం పైన ప్రాథమిక హక్కుల పొందుపరిచే విధానం కూడా మనకి హక్కులు రక్షించే విధానంలో ఒకటి కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే అధికారాల ఏర్పాటు. మన హక్కుల్ని రక్షించడానికి అధికారులు ఉంటారంట. అందువల్లే మన ప్రభుత్వంలో ప్రభుత్వ అంగాలు, ప్రభుత్వాన్ని ఎన్ని అంగాలకి విభజించారని చెప్పొచ్చు అంటే 3 అంగాలు ఉంటాయి. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. అంటే అధికారులు 3 వర్గాల్లో విభజించి మన భారతదేశంలో పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అధికారాల ఏర్పాటు చేసే అధికారం అంటే ఆ అధికారులు కూడా మన హక్కుల్ని రక్షించడం జరుగుతుంది. నెక్స్ట్ అధికారాల వికేంద్రీకరణ. అధికారులని విభజించడం, గ్రామాలు, మండలాలు, జిల్లాలు, ఆ విధంగా అంటే ప్రభుత్వాంగాలతో పాటు కొన్ని అధికారులని కింద స్థాయిలో వరకు కూడా విభజించి పరిపాలన చేసి ప్రతి వ్యవస్థలో కూడా ప్రతి స్థాయిలో కూడా పౌరునికి ఉన్నటువంటి హక్కుల్ని రక్షించడానికి అధికారాల వికేంద్రీకరణ కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సమన్యాయ పాలన. సమన్యాయ పాలన అంటే మన అందరికీ తెలుసు ఏంటది? చట్టం దృష్టిలో అందరూ కూడా సమానమే. ఏంటి? కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి స్వభావం దేనికి ఉంటుందని చెప్పొచ్చు అంటే చట్టానికి ఉంటుంది. అంటే సమన్యాయ పాలన అనేటువంటి ఆధారంగా కూడా మన హక్కుల్ని రక్షించేటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ స్వతంత్ర నిష్పాక్షిక న్యాయశాఖ. మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేటువంటి నిష్పక్షపాతంగా ఉంటుంది. మన భారతదేశంలో 2 రకాలైనటువంటి న్యాయ వ్యవస్థలు ఉంటాయి. ఒకటి మన భారతదేశాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించేటువంటిది సుప్రీంకోర్టు అనేటువంటిది ఉంటుంది. దాంతోపాటు హైకోర్టు కూడా ఉంటుంది. అంటే మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాలు కూడా హైకోర్ట్స్ అనేటువంటి ఉండవు. అవన్నీ కూడా సుప్రీంకోర్టు. కానీ మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమే సుప్రీంకోర్టు. దానికన్నా కూడా కింద ఉన్నటువంటి న్యాయస్థానం ఏదని చెప్పొచ్చు అంటే హైకోర్టు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయని చెప్పొచ్చు అంటే నిష్పక్షపాతంగా మన హక్కుల్ని రక్షించడానికి కొన్ని విధుల్ని, ఆజ్ఞల్ని జారీ చేసేటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే స్వతంత్ర పత్రికలు. అంటే న్యూస్ పేపర్స్ కూడా మన హక్కుల్ని రక్షించడం జరుగుతుందంట. అంటే మనం ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేసామనుకోండి, అవన్నీ కూడా ఎక్కడ వస్తుంటాయి? న్యూస్ పేపర్స్లోనే రావడం జరుగుతుంది. అంటే పత్రికలు కూడా ఇండైరెక్ట్గా మన హక్కుల్ని రక్షించడానికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అవన్నీ కూడా మనం న్యూస్ పేపర్లో పబ్లిసిటీ చేసినట్లయితే ఏ ప్రాంతంలో అయితే జరిగిందో ఆ ప్రాంతంలో అధికారులు దానికి రెస్పాన్సిబుల్ పర్సన్స్ కింద ఉంటారు. అంటే ఆ న్యూస్ పేపర్స్ కూడా ఇండైరెక్ట్గా మనకి హక్కుల్ని రక్షించడం అనేటువంటి జరుగుతుంది. సాంఘిక ఆర్థిక సమానత్వాలు. మన భారతదేశంలో అంటే భేదాలు చూపించకుండా, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు భేదాలు లేకుండా అసమానత్వాల్ని నిర్మూలించడానికి కూడా మనకి ఒక హక్కు అనేటువంటిది ఉంది. ఇవి కూడా నిరంతర అప్రమాణత. అంటే వ్యక్తుల హక్కుల పరిరక్షించడంలో నిరంతరం కూడా అప్రమత్తంగా ఉంటుంది. ప్రభుత్వం కానీ కోర్టులు కానీ ఎప్పుడు కూడా మన హక్కులను రక్షించడానికి అప్రమత్తంగా ఉండేటువంటి విధానం అనేటువంటి ఇవన్నీ కూడా మనం చూసినట్లు ఈ 10 కూడా మనం చూస్తే హక్కులని పరిరక్షించే అంశాలు. ఇవి మనం గమనించాం. ఈ 2 క్వశ్చన్లో కూడా చూస్తే పౌర హక్కులు కానీ దాంతోపాటు హక్కుల పరిరక్షణ అంశాలు కానీ ఈ 2 కూడా 6th లెసన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందువల్లని చెప్పొచ్చు అంటే ఎక్కువసార్లు మనకి పబ్లిక్లో అడిగిన క్వశ్చన్ కూడా ఏదని చెప్పొచ్చు అంటే ఇది.
అంటే ఈ 2 క్వశ్చన్లు మనం ప్రిపేర్ అయినట్లయితే ఆటోమేటిక్గా 10 మార్కులు మన చేతిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిది ఏమో ఏంటది పౌర హక్కులు, రెండోదేమో హక్కుల పరిరక్షణ అంశాలు. ఈ రెండు కూడా 6th లెసన్లో ఉండేటువంటి క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్లు జాగ్రత్తగా ప్రిపేర్ అవుతారని ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలని ఆశిస్తున్నాం. మీకు మరలా దీంతోపాటు చూస్తే మనకి ఎగ్జామ్లో చూసినట్లయితే టోటల్గా ఎగ్జామ్ పేపర్లో 5 ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తాడు. మీకు నేను ఫస్ట్ లెసన్లోంచి వచ్చేటువంటి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది ఒక వీడియోలో. రెండవది చూసినట్లయితే రెండో క్వశ్చన్ అటువంటి 3rd లెసన్లోంచి వస్తుంది, జాతీయవాద లక్షణాలు. దాంట్లోంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా చెప్పడం జరిగింది. మూడోది చూసినట్లయితే 6వ లెసన్లో నుంచి పౌర హక్కులు, దాంతోపాటు హక్కుల పరిరక్షణ అంశాలు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయని చెప్పొచ్చు అంటే హక్కులు బాధ్యతలు అనేటువంటి 6th లెసన్లో ఉన్నాయి. ఈ 3 వీడియోలో కూడా మీకు 3 ఎస్ఏ క్వశ్చన్స్ గురించి చెప్పడం జరిగింది. ఈ 3 ఎస్ఏలను కూడా మీరు 3 లెసన్లో ఉన్న క్వశ్చన్లు మీరు జాగ్రత్తగా చదివినట్లయితే 3 క్వశ్చన్లు కూడా మీరు పబ్లిక్లో రాయడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.